అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తులు. ఓ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు. సో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నారు. సో ఇది ఆ పరిస్థితి. తర్వాత అదే వైఎస్ఆర్సీ పార్టీ నుంచి బయటికి వెళ్ళి అంటే బీజేపీ పార్టీతోటి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి అంతకుముందు ఇంటర్నల్గా కూడా. ఆయనే రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు. సో విజయసాయిరెడ్డి గారు కూడా ఇప్పుడు బీజేపీతో టచ్లో ఉన్నారు, వైసీపీలో మాత్రం లేరు. సరే, ఇక మనం అనుకున్న విధంగా కేసుల గురించా లేకపోతే ఏంటా అనేది అన్ని విషయాలు పక్కన పెడితే ఖచ్చితంగా కేసుల కోసమేను ఆయన తప్పించుకోవడానికి వైసీపీ నుంచి బయటకు వెళ్ళారు. ఎట్లా అధికారం లేదు, కూటమి పవర్లో ఉంది, ఖచ్చితంగా ఇబ్బందులు పడతాం అనుకున్నాడేమో, ఆయన పార్టీ మారారు. సో ఇప్పుడు ఆయన మొన్నటి వరకు ఒక పార్టీ పెడతానని చెప్పారు. సో అంతేకాదు, పార్టీ అయితే గ్యారంటీగా మళ్ళీ చెప్పడం లేదు, కానీ ఒక మీడియా ఛానల్ మాత్రం పెట్టబోతున్నట్టుగా కూడా సమాచారం. అయితే ఇప్పుడు ఆ మీడియా ఛానల్లో ఎవరి గురించి మాట్లాడతారు? కూటమి గురించి మాట్లాడతారా, వైసీపీ గురించి మాట్లాడతారా, లేదా ఎక్స్పెషల్లీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారా? ఇప్పుడు చర్చ. సో ఇప్పుడు షర్మిలమ్మ గారు బయటికి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో నడుస్తూ ఉన్నారు. కానీ ఈమెలాగనే మనం నిన్న చూస్తే తెలంగాణలో కవిత గారు కూడా మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత గారు కూడా టీఆర్ఎస్, సేమ్ వాళ్ళ నాన్నగారు ఎలా పార్టీ అయితే పెట్టారో టీఆర్ఎస్, అది తెలంగాణ రాష్ట్రీయ సమితి, ఇది తెలంగాణ రాష్ట్ర సేన అని ఏమో టీఆర్ఎస్ అని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టింది. అంటే టీఆర్ఎస్ పేరు మార్చారు కదా, బీఆర్ఎస్ని చేశారు కదా. సో అలాగనే ఆమె కూడా పార్టీ పెట్టారు. సో అంటే ఇప్పుడు ఇద్దరు మహిళలు సేమ్ గెటప్, మన సోషల్ మీడియాలో చూసాం కదా, సేమ్ గెటప్, సేమ్ డైలాగ్ డెలివరీ కూడా నడిచింది. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా మీడియా ఛానల్ పెట్టేసి వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతారా లేకపోతే కూటమి గురించి మాట్లాడతారని రకరకాలుగా చర్చించుకుంటున్నాం. అయితే ఇంకా వైఎస్ఆర్సీపీలో వీళ్ళతో పాటు కొంతమంది పార్టీలు మారారు, కానీ వాళ్ళ వల్ల కూటమికి ఒరిగింది ఏమీ లేదు, వైసీపీకి దారుణమైన నష్టం కలిగింది ఏమీ లేదు. కాకపోతే కష్టకాలంలో పార్టీని వీడిపోవటం అనేది కొంచెం పార్టీలో ప్రజెంట్ ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా బాధపడుతున్నారు. అలాంటి వారిని పార్టీలకు తీసుకొద్దని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంతమంది సీనియర్ నాయకులు సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వాళ్ళ కోసం కొత్త వ్యూహం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు కొంతమంది నాయకులతో కావచ్చు, ఇంకా ఇతరత్ర వెళ్ళిపోయినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరలా వైసీపీలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే పార్టీని వదిలి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళకి మరలా పార్టీలో స్థానం ఇస్తే ఉన్నటువంటి నాయకులు వారిని యాక్సెప్ట్ చేస్తారా, పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుందా అనేది కూడా ఇప్పుడు వైసీపీలో చర్చ. ఎందుకంటే అవతల కూటమి చూస్తే కూటమి చాలా బలంగా ఉంది, ఇక్కడేమో ప్రధాన నాయకులైనటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో లేదు కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాత్రం పార్టీని అంటిపెట్టుకొని ఉంటున్నారు. రేపు అధికారం కోసం వైఎస్ఆర్సీపీ తాతాలాడుతూ ఉంది. కూటమి పెట్టినటువంటి కష్టాలను ఒక పక్క భరిస్తూ పార్టీ కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో బలంగానే ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తూ ఉంది. కూటమి ఎన్ని ఎదురు దెబ్బలు కొట్టినా కూడా తట్టుకొని నిలబడే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెషల్లీ వెళ్ళినటువంటి నాయకులు కావచ్చు, కొత్త నాయకుల కోసం కావచ్చు, కొంచెం సీరియస్గా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరం కావస్తుంది కాబట్టి, ఇక 2.5 సంవత్సరమే ఎన్నికల సమయం ఉంది కాబట్టి పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలి. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు షర్మిల గారి లాగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారా, లేదా విజయసాయిరెడ్డి గారి లాంటి గోడ మీద పిల్లి లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారా? ఒకవేళ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ట్రోలింగ్ చూస్తాం కదా మనం, సుజనా చౌదరిని, సీఎం రమేష్ని, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారే బీజేపీలోకి పంపించి, అంటే కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి
ఇక్కడ స్టేట్లో కొన్ని నాటకాలు ఆడుతున్నారు అనే మాటలు కూడా మనం విన్నాం. సో అదేవిధంగా కూటమిలో మనం కూడా ఏదో ఒక పార్టీలో కొంతమందిని చేరాలి అనుకున్నట్టుగా విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారే పంపించారు అనే మాటలు కూడా మనం వింటానే ఉన్నాం. అయితే విజయసాయి రెడ్డి గారు మాత్రం నేను బీజేపీలో చేరటం లేదు, కూటమిలో చేరటం లేదు, కానీ ఒక సొంత న్యూస్ ఛానల్ని పెట్టి నేను రాష్ట్ర భవిష్యత్తుని కొత్త పునాదులు, కొత్త ఆరంగరేటం చేయాలనే ఒక ఆశతో ఉన్నానంటూ విజయసాయి రెడ్డి గారు ప్రకటించారు. ఇప్పుడు షర్మిల గారు లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి వాళ్ళు. వైఎస్ఆర్సీపీ లేకపోతే వీళ్ళకి రాజకీయ ఆరంగరేటం లేదు. రాజకీయం ఒక రకంగా వీళ్ళలో కొంతమంది సీనియర్లు ఉన్నప్పుడు కూడా రాజకీయంగా వైఎస్ఆర్సీపీ వీళ్ళకి పెద్దపేట వేసింది, కానీ వీళ్ళు వీళ్ళ పార్టీలో లేరు. సో ఇవాళ మేము బయటకు వచ్చేసి పార్టీలు పెట్టుకుంటాం, ఛానల్స్ పెట్టుకుంటాం అంటే వైఎస్ఆర్సీపీకి ఒరిగేది ఏమీ ఉండదు. కూటమికి వీళ్ళ ద్వారా ప్లస్ అయ్యేది కూడా ఏమీ ఉండదు. సో ఈ విషయంకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పెద్దగా కంగారు పడలేదు, ఆలోచించలేదు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కానీ మొత్తం మీద మాత్రం వైసీపీని డ్యామేజ్ చేయడానికి రకరకాల పార్టీలు పుట్టుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే 2029 దాకా ఇలాంటి వెయిటింగ్ అనేది చేయాల్సిన పరిస్థితి ఉంటుందనేది ఇప్పుడు ప్రజలు భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.